హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ ఇచ్చిన 100 కోట్లు తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని, అదేవిధంగా అదానీ చేసుకున్న ఒప్పందాల్లో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ఈ ప్రభుత్వం బయటపెట్టాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్టు అమెరికాలో తేలిందని, ఇక్కడ ఎవరికైనా ఇచ్చారా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కలుపుకోపోవటం వల్ల దెబ్బతిన్నారు. దాని ప్రభావం మహారాష్ట్రలో కనపడింది. అందుకని ఇవాళ నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ భవిష్యత్తులో అదానీ లాంటి వాళ్ళు పుట్టకుండా నరేంద్ర మోడీ తన సత్యసంధతను నిరూపించుకోవాలి. లేకపోతే నరేంద్ర మోడీ దొంగలను పోషించిన గజ దొంగలాగా మిగులుతాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తోడు దొంగలాగా డబ్బును పంచుకున్నారు. ఇవన్నీ బయటికి తీయాలి. ఎన్నికలు లాంటి పారదర్శకంగా నడపాలి. ఆ క్రమంలో ఏ పార్టీ వాడు అందులో ఉన్నా, వాళ్ళు డబ్బులు ఎవరికి ముట్టినట్టు ఉన్నా అన్ని విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోల్చట్లేదు అంటే మూసి హైడ్రాకు సంబంధించి జరుగుతుంది. ఇప్పుడు ఆగారు వాళ్ళు. మేము చెప్పాం కూడా, మేము మొన్న కూడా సదస్సు జరిపాం. ఇప్పుడు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు ఉంది, భూదాన భూముల్లో వేసాం. మాట జోలికి రావని చెప్పారు కదా, చేవేళ్ళలో ఉంది, జోలికి రావని చెప్పారు. అక్కడ భూపాలపల్లిలో ఇల్లు వేయించాం. అక్కడ ఉన్న ఎమ్మెల్యేని నన్నే రమ్మన్నాడు. బోర్ వేపిద్దామన్నా అక్కడ అన్ని మన గండ్ర మన వెంకటరమణ గారు ఆయన రమ్మన్నాడు. సత్యనారాయణ గారు గండ్ర ఆయన రమ్మన్నాడు. అట్లా అన్ని చోట్లకి వెళ్ళట్లేదు వాడు. ఇక్కడ ఏంటంటే హైడ్రా ఒకటను మూసీ పేరుతో జరుగుతుంది. దాన్ని కూడా మేమేమంటున్నామంటే పేదవాడికి న్యాయం, వాడిని సంతృప్తి పరచాలి, పేదవాడికి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్ళు జోలికి వెళ్ళండి తప్పితే మామూలుగా వెళ్ళొద్దని మన లగచారంలో చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. అందువలన మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీగా కూడా మేము కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో మొత్తం అన్ని ప్రాంతాలు, మూసీ ప్రాంతాలు, హైడ్రా ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఇప్పటికే మేము వెళ్ళి వచ్చాం కొన్ని చోట్లకి. ఆ విధంగా వెళ్ళి దీన్ని కూడా ఒక పెద్ద మొన్న సెమినార్ కూడా జరిపాం. ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండరామ్, అదేవిధంగా పాత్రికేయులు శ్రీనివాస్ గారు, అలాగే హరగోపాల్ గారు అందరితో సెమినార్ కూడా జరిపాం. అందువల్ల పేదవాళ్ళు చెప్పారు, వాళ్ళు వెళ్లకుండా ఉండటం కోసం మరింతగా మేము ముందుకు కలుపుకోపోవటం వల్ల దెబ్బతిన్నారు. దాని ప్రభావం మహారాష్ట్రలో కనపడింది. అందుకని ఇవాళ నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ భవిష్యత్తులో అదానీ లాంటి వాళ్ళు పుట్టకుండా నరేంద్ర మోడీ తన సత్యసంధతను నిరూపించుకోవాలి. లేకపోతే నరేంద్ర మోడీ దొంగలను పోషించిన గజ దొంగలాగా మిగులుతాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తోడు దొంగలాగా డబ్బును పంచుకున్నారు. ఇవన్నీ బయటికి తీయాలి. ఎన్నికలు లాంటి పారదర్శకంగా నడపాలి. ఆ క్రమంలో ఏ పార్టీ వాడు అందులో ఉన్నా వాళ్ళు